హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ క్లాస్లో మనం వేదిక్ మ్యాథ్స్ గురించి నేర్చుకుందాం. ఈ రోజు నుండి నేను డైలీ చిన్న చిన్న టాపిక్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మీరు వేదిక్ మ్యాథ్స్ గురించి అయితే నేర్చుకోండి. ముందు మనం వేదిక్ మ్యాథ్స్లో అడిషన్స్ గురించి నేర్చుకుందాం. అడిషన్స్ నేర్చుకోవాలంటే ముందుగా మనకి 3 ఫండమెంటల్స్ నీడెడ్, అంటే 3 ఫండమెంటల్స్ అనేది మనకు అవసరం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్ నెంబర్ కాన్సెప్ట్. ఈ ఎండ్ నెంబర్ని మనం సింపుల్గా యూనిట్ డిజిట్ అనొచ్చు, అంటే యూనిట్స్ డిజిట్స్లో ఉండే ప్లేస్. సెకండ్ వన్ క్యారీయింగ్ నెంబర్స్. క్యారీయింగ్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 2 డిజిట్స్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 7, that is 13. Here 1 is carry number. These are called carrying numbers. Next one, non-carrying numbers. Non-carrying numbers. For example, 4 + 2, which is equals to 6. This is a non-carry number. అంటే అడిషన్ చేయడానికి ఈ 3 ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి అడిషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందు ఎండ్ నెంబర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 9 = 15 మనందరికీ తెలుసు. కానీ ఇందులో ఎండ్ నెంబర్ ఏంటంటే 5. అలానే 8 + 8 = 16. బట్ మనం 16 అని యాడ్ చేయొద్దు. 8 + 8 అనగానే మనం ఏం తీసుకోవాలి? ఓన్లీ 6 తీసుకోవాలి. అదే 6 + 8 అంటే 4, 7 + 8 అంటే 5, 9 + 7 అంటే 6. ఇట్లా అంటే మనం 2 డిజిట్ నెంబర్ని అసలే తీసుకోకూడదు. మన మైండ్లో ఓన్లీ సింగిల్ డిజిట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 7 + 5 అనగానే మనం డైరెక్ట్ 2 అని చెప్పేయాలి అంతే, మళ్ళీ 12 అనొద్దు. 9 + 9 8, 5 + 9 4. ఇట్లా ఇంత తీసుకోవాలి అడిషన్లో. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఏంటి 2 డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో వచ్చే నెంబర్ని మనం కౌంట్ చేయాలి. దాన్నే యూనిట్స్ డిజిట్ అంటాం. ఇదే ఎండ్ నెంబర్. ముందు నాన్ క్యారీ నెంబర్స్తో అడిషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 42 + 4. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 2 6, 4. దిస్ ఈజ్ లైక్ నార్మల్ అడిషన్. అట్లనే 73 + 25, 5 + 3 8, 7 + 2 9. ఇది నార్మల్ అడిషన్. అంటే నాన్ క్యారీ అడిషన్ అంటే నార్మల్ అడిషన్ లానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారీ నెంబర్స్ వచ్చినప్పుడు అడిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 73 + 2 9. ఇప్పుడు 3 + 9 అంటే ఎండ్ నెంబర్ ఎంత? 2 అంతే వేసుకోవాలి. మళ్ళీ 7 + 2 అంటే 9. కానీ దీనికన్నా ముందు క్యారీ డిజిట్ వచ్చింది కాబట్టి ఒకటి యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ 10 రాసేయాలి అంతే. మళ్ళీ చూడండి 97 + 49. 7 + 9 అంటే మనకి ఏం రావాలి? ఎండ్ నెంబర్ 6. ఇవి క్యారీ డిజిట్స్ కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేయాలి. 9 + 4 అంటే 3. ఆల్రెడీ ఒక క్యారీ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ క్వశ్చన్ 68 + 78. 8 + 8 అంటే 6. 6 + 7 3 అంటే 3 1. ఆల్రెడీ ఇక్కడ ఒక క్యారీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి? 146 డైరెక్ట్. 68 54. 8 + 4 అంటే 2. 6 + 5 అంటే 11. ఆల్రెడీ క్యారీ వచ్చింది కాబట్టి 12. అట్లనే 423 889. చూడండి 3 + 9 అంటే 2. 2 + 8 అంటే 10. అంటే క్యారీ యూనిట్స్ డిజిట్ 0. ఆల్రెడీ క్యారీ ఉంది కాబట్టి 1. 4 + 8 12. ఒక క్యారీ ఉంది కాబట్టి 30. ఇదే క్వశ్చన్ ఇట్లా కూడా వేయచ్చు. 423 889. 3 + 9 2. 2 + 8 0. క్యారీ ఉంది కాబట్టి 1. 4 + 8 2. ఆల్రెడీ క్యారీ వచ్చింది కాబట్టి 3. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి 1 1 3 1 2. క్వశ్చన్ 78 56 ఉంది. ట్రై చేయండి. 8 + 6 అంటే 4. 7 + 5 అంటే 2. ఆల్రెడీ క్యారీ వచ్చింది కాబట్టి 3. ఈ 1 ఇటు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 1 డిజిట్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. 4 8 7 6 9 7 8 9. 6 + 9 యూనిట్ డిజిట్స్ అంటే ఎండ్ నెంబర్ 5. 7 + 8 5. ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి 6. 7 + 8 5. ఆల్రెడీ క్యారీ ఉంది కాబట్టి మళ్ళీ 6.
9 + 4 3, క్యారీ ఉంది కాబట్టి 4, 1 ఇటు వచ్చింది. ఓకేనా? అదే 5 డిజిట్ ఇస్తే 4 7 6 8 9 5 9 4 3 7 అడిషన్. 9 + 7 6 ఎండ్ డిజిట్. 8 + 3 1, ఆల్రెడీ క్యారీ ఉంది కాబట్టి 2. ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు. క్యారీ ఉంటే ఈ డిజిట్కి +1 యాడ్ చేసుకోవాలి. 6 + 4 అంటే 0, క్యారీ ఉంది కాబట్టి 1. 7 + 9 6, క్యారీ ఉంది కాబట్టి 7. 5 + 4 9, 4 + 5 9, క్యారీ ఉంది కాబట్టి 10. చూడండి ఎంత ఈజీగా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుండి నార్మల్‌గా వచ్చే అడిషన్‌కి దీనికి పెద్ద తేడా ఏముంది? ప్రాక్టీస్ చేస్తే అదే ఈజీగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ కానీ ఈ వేదిక్ మ్యాథ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ వేదిక్ మ్యాథ్స్ చేయడం వల్ల ఇప్పుడు మనం నార్మల్ అడిషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 78 56 అనుకో, 8 + 6 14 4 1, 7 + 1 8 5 13. అంటే మన బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్న ప్రాసెస్ కాబట్టి మైండ్ మీద అంత స్ట్రెస్ లేదు. అడిషన్ మనకి ఈజీనే, ఫింగర్ టిప్స్ మీద మనం మామూలు అడిషన్ చేయగలుగుతాం. అదే మనకిప్పుడు 9 + 7 అంటే యూనిట్స్ ప్లేస్‌లో 6 వస్తుంది. ఎండ్ డిజిట్ 6 రావాలి అంటే మన బ్రెయిన్ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయితది. మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నీ దాని మీదనే ఉంటాయి. ఎందుకంటే ఒక నెంబర్ మిస్ అయితే అడిషన్ తప్పైతది. కాబట్టి మనం ప్రతి నెంబర్ మీద కాన్సంట్రేట్ చేస్తాం. అందుకే ఈ వేదిక్ మ్యాథ్స్ వల్ల యూజెస్ ఏంటంటే, మన ఇమాజినేషన్ పవర్, ఇంకా కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషన్ లెవెల్, అబ్జర్వేషన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. అందుకే వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ చదువుకునే వాళ్ళే కాదు, ఇంట్లో ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్స్ ఎవరైనా వేదిక్ మ్యాథ్స్‌ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ పిల్లలకు కూడా నేర్పించండి. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amalya. Thank you.